సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. హీరోయిన్స్ విషయంలో అవి పీక్స్ లో ఉంటాయి. వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అయితే కొత్త ఆఫర్స్ రావడం కష్టం. ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఉన్న ఓ బ్యూటీ ఇప్పుడు జాక్ పాట్ కొట్టేసింది. 2 క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సాక్షి వైద్య. ప్రమోషనల్ కాంటెంట్ చూసి ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికింది అని కామెంట్ చేశారు క్రిటిక్స్. కానీ ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సాక్షి నటనకు కూడా యావరేజ్ మార్కులే పడ్డాయి. అయినా గాంధీవధారి అర్జునలో ఛాన్స్ ఇచ్చాడు వరుణ్ తేజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాల్చా తన్నేసింది. దీంతో సాక్షికి డబుల్ షాక్ తగిలినట్లయింది. 1 year నుంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న సాక్షికి ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బలాజు తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీని తీసుకున్నారు మేకర్స్. 2 ఫ్లాప్లతో వెనుకబడ్డ సాక్షికి ఇది సూపర్ ఛాన్సే. మలయాళంలో కూడా హాల్ అనే సినిమాలో నటిస్తోంది. షేన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి ప్రశాంత్ విజయ్ కుమార్ డైరెక్టర్. మరి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిన ఈ బ్యూటీ ఈ 2 సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ ని బ్యాడ్ టైం బాధేస్తోంది. కొత్త కథలతో విచిత్రాలు చేస్తున్నా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా దీని ఎఫెక్ట్ చందు ఛాంపియన్ కి తగిలింది. 120 కోట్ల బడ్జెట్ పెడితే హాఫ్ సెంచరీ కూడా వసూలు రావట్లేకపోయింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, కబీర్ ఖాన్ కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ బయోపిక్ చందు ఛాంపియన్. 120 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ మూవీ జూన్ 14న వరల్డ్ వైడ్ గా 3200 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 3.25 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా 5 రోజుల్లో హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయింది. కార్తిక్ ఆర్యన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో జోరు పెరగడం లేదు. ఇండియాలో చందు ఛాంపియన్ మూవీకి ఇప్పటి వరకు 29.75 నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఓవర్సీస్ లో 7.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 40 కోట్ల మార్క్ ని అందుకుంది. సెకండ్ వీక్ నుంచి ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోవడంతో లాంగ్ రన్ లో 50 కోట్లు వసూలు చేయడం కష్టమనే మాట గట్టిగా వినిపిస్తుంది. అదే జరిగితే కార్తిక్ ఆర్యన్ కెరీర్ లో చందు ఛాంపియన్ మరో డిజాస్టర్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది. 120 కోట్ల బడ్జెట్ పెట్టిన సాజిద్ నడియాడ్ భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. మరి లాంగ్ రన్ లో ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సస్టైనబుల్ అవుతుందో చూడాలి.